తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ 1 కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు నమస్కారం. గత కొంతకాలంగా మనం టెట్లో కంటెంట్లో ఏ అంశాలు వస్తాయి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. మనకు టెట్ సిలబస్ చూసినప్పుడు తెలుగుకు కేటాయించినటువంటి 30 మార్కులలో 24 మార్కులు కంటెంట్కు, 6 మార్కులు మెథడాలజీ కోసం నిర్దేశించబడినవి. కాబట్టి మెథడాలజీ అనేది కూడా మన విజయంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి మరి ఈ మెథడాలజీని ఎట్లా చదవాలి, దానిలో మనకు ఏ రకమైనటువంటి ప్రశ్నల సరళి వచ్చే అవకాశం ఉంది, మొదలైన అంశాలను మనం ఈ పీరియడ్లో చూద్దాం. ముఖ్యంగా తెలుగు బోధనా శాస్త్రం విషయానికి వచ్చినప్పుడు పేపర్ 1కు కానీ 2కు కానీ సిలబస్ సేమ్ అనిపిస్తుంది. కానీ ప్రశ్నలు ఇచ్చేటప్పుడు మాత్రం ఆయా డిఎడ్ వాళ్ళ సిలబస్ పేపర్ 1కి, బిఎడ్ వాళ్ళ సిలబస్ పేపర్ 2కి ఇవ్వడం జరుగుతున్నది. అయితే నేను గమనించిన కొన్ని ప్రైవేట్ పుస్తకాలలో మాత్రం అంతా ఒకటిగానే ఇవ్వబడ్డది. కాబట్టి అంటే పేపర్ 1కు కానీ 2కు కానీ ఒకే రకమైనటువంటి మెథడాలజీని వాళ్ళు ఇవ్వడం నేను గమనించాను. అట్లా కాకుండా మనం ఒక స్పష్టతతో చదివినప్పుడు తేలికగా మనం సమాధానాలు చేయడానికి వీలవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు భాష, వివిధ భావనలు, లేకపోతే మాతృభాష, బోధనా లక్ష్యాలు, ఇట్లాంటి అంశాలు చూసినప్పుడు అది డిఎడ్లో ఉంటుంది, బిఎడ్లో ఉంటుంది. కానీ బిఎడ్లో ఉన్నటువంటి నిర్వచనాలు పేపర్ 2 వాళ్ళు తప్పకుండా చదవాల్సి ఉంటుంది. అట్లా డిఎడ్లో ఉన్నటువంటి అంశాలను పేపర్ 1 వాళ్ళు చదవాలి. ప్రత్యేకించి మనకు ఈ మెథడాలజీ పుస్తకాలు కూడా 2016 తర్వాత పుస్తకాలు మారడం జరిగింది. ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు మనకు ఏవైతే ప్రథమ ద్వితీయ సంవత్సరానికి సంబంధించినటువంటి డిఎడ్ పుస్తకాలు ఉన్నాయో ఇవి ప్రమాణం. వీటి ఆధారంగానే ఏ మెటీరియల్ వచ్చినా మార్కెట్లోకి వీటి ఆధారంగానే వస్తుంది. కాబట్టి ఈ పుస్తకాలు మనం ప్రామాణికంగా చేసుకొని తప్పకుండా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి చాప్టర్స్ వేరుగా ఉన్నాయి, మనకు సిలబస్లో ఉన్న చాప్టర్లు వేరుగా ఉన్నాయిగా సార్ అనే ఒక సందేహం రావచ్చు. కానీ మనకు టెట్ సిలబస్లో నిర్దేశించినటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఆ సిలబస్ అనుసరించి ఈ పుస్తకాలు అధ్యయనం చేయడం ద్వారా మనం ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు విషయానికి వచ్చినట్లయితే భాష, మాతృభాష, బోధనా లక్ష్యాలు అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు చూద్దాం. భాష అనేది నిజంగా ఒక నది లాంటిది అనవచ్చు. ఎందుకంటే భాష నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఉన్న భాష నేడు ఉండదు. నేడు మనం మాట్లాడుతున్న భాష మరికొన్ని సంవత్సరాల తర్వాత కొంత మార్పుకు లోనయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే నన్నయ్య కాలంలో మాట్లాడిన తెలుగు భాష తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయల ప్రాంతంకి వచ్చేటప్పటికి కొంత మార్పులకు లోనైంది. ఆ తరువాత ఆంగ్లేయుల ప్రభావంతో భాషలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అట్లా ఆంగ్లం, ఇతర భాషల యొక్క ప్రభావం మన తెలుగు మీద ఉన్నది. కాలక్రమేణా వస్తున్నటువంటి సాంకేతిక పదజాలాన్ని తనలో ఇముడ్చుకుంటూ భాష అనేక మార్పులకు లోనవుతూ వస్తూ ఉంది. ఇట్లా భాష అనేది కాలక్రమేణా ఒక నది ఒక చోట ప్రారంభమైనప్పుడు ఏ విధంగా ఉంటుందో చివరి వరకు అలాగే ఉండదు. ఉదాహరణకు హైదరాబాదులో ఉన్న మూసీ నది, వాడపల్లి దగ్గరకు వచ్చేసరికి ఉన్న మూసీ నది ఒక రకంగా ఉండదు. ఇక్కడ చూసి అయ్యో ఇది నదే అనుకుంటాం, కానీ వాడపల్లికి వచ్చేసరికి అది చాలా స్వచ్ఛమైన నీళ్ళుగా మారుతుంది. భాష కూడా అంతే. ప్రవాహంలో, కాల ప్రవాహంలో భాష అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. మరి ఈ భాష ఏమిటి, భాషను విద్యార్థులకు ఎట్లా బోధించాలి, నేర్చుకునే ముందుగా అసలు భాష అంటే ఏమిటో చూద్దాం. ఈ భాష అనేది ఏమిటి? సాధారణంగా మనం మాట్లాడుకున్నట్లయితే భాష అనేది ఏంటంటే మన ముఖత వచ్చేటటువంటి శబ్దాల సముదాయం. మరి ముఖత వచ్చే శబ్దాలన్నీ కూడా భాష కావు కదా. అంటే వాగ్రూపంలో ఉన్నటువంటి అర్థవంతమైనటువంటి శబ్ద సముదాయాన్ని భాష అనవచ్చు. భాష్ అనేటటువంటి ధాతువు నుంచి భాష ఉత్పత్తి అయినట్లు చెప్తూ ఉంటాం. మరి ఈ భాష ఏమిటి? భాషకు
భాషావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఏమిటో మనం తప్పకుండా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జీవితం కోసం భాష అని బులక్ కమిటీ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనకు ఈ పుస్తకంలో మొట్టమొదటిగా చాప్టర్ స్టార్ట్ కాగానే ఈ అంశం చెప్పడం జరిగింది. జీవితం కోసం భాష అని నిర్వచించిన కమిటీ బులక్ కమిటీ. అట్లాగే వాస్తవంగా భాష అనేది ప్రపంచంలోని సకల చరాచర జీవుల్లో మనిషిని ఒక ప్రత్యేకమైనటువంటి జీవిగా గుర్తించడానికి భాషే ప్రధానం అని చెప్పవచ్చు. ఎందుకంటే భాష వల్లనే మనిషి మానవుడయ్యాడు అనేది ఒక నానుడి. ఎందుకంటే ఈ భాష ఏమిటి అంటే పరస్పర భావ వినిమయానికి సహజమైన ఒక నిర్మాణ వ్యవస్థ భాష అని చెప్పవచ్చు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి భావాలను ఎదుటి వ్యక్తికి చెప్పాలన్నా, ఎదుటి వ్యక్తి యొక్క భావాలను మనం తెలుసుకోవాలన్నా ప్రధానమైనటువంటి వాహకం భాష అవుతుంది. అందుకే ఈ భాష అనేటటువంటి ఈ సంస్కృత పదం భాష్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. భాష్యతేతి భాష అన్నారు అంటే భాషింపబడేది భాష. భాషింపబడేది అంటే మాట్లాడబడేది. ఈ మాట్లాడబడేదే భాషగా మనం చెప్పుకోవచ్చు. ప్రముఖ భాషావేత్త సఫైర్ చెప్పినటువంటి ఒక నిర్వచనం ప్రకారం చూసినట్లయితే, లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్యూర్లీ హ్యూమన్ నాన్ ఇన్స్టింక్టివ్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఐడియాస్, ఎమోషన్స్ అండ్ డిజైర్స్ బై మీన్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ వాలంటరీ ప్రొడ్యూస్డ్ సింబల్స్ అని సఫైర్ భాషకు నిర్వచనం ఇచ్చాడు. దీని అర్థం ఏమిటి అంటే భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్న సాధనం భాష. ఈ నిర్వచనాన్ని చూడండి. ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే సహజంగా వచ్చేది అని అర్థం. అలవోకగా ఉత్పన్నమయ్యేటటువంటి కంఠధ్వనుల సహకారంతో పలికేటటువంటిది అని మనకు అర్థమవుతూ ఉంది. అలవోకగా ఉత్పత్తి అయ్యే కంఠధ్వనుల, అర్థవంతమైనటువంటి కంఠధ్వనుల సముదాయాన్ని మనం భాష అంటామని ఈ సఫైర్ నిర్వచనం ద్వారా తెలుస్తూ ఉన్నది. అంతేకాదు ఆయా కంఠధ్వనులు ప్రత్యేకమైనటువంటి సంకేతాలు, ప్రత్యేకమైనటువంటి అర్థాలు, అంతర్గతంగా నిర్మించుకున్నటువంటి అర్థాల కోసం అంతర్గతంగా నిర్మించుకున్నటువంటి వ్యవస్థ అని కూడా ఈ భాషను నిర్వచించవచ్చు. మనుషులు తమ యొక్క మనస్సులోని అభిప్రాయాలను ఎదుటివారికి తెలియజేయడానికి పరస్పర సహకారాన్ని ఆశిస్తూ మాట్లాడడానికి ఈ భాష అనేది ఉపయోగపడుతుంది అని మనకు అర్థమవుతూ ఉంది. ఇకపోతే వక్తకు శ్రోతకు మధ్య నాడీ మండలంతో మేధతో పెక్కు సర్దుబాట్లు గావించుకుంటూ కొనసాగే ఉన్నత సంక్లిష్ట సూత్ర మాయాజాలం భాష అని సైమన్ పాటర్ నిర్వచించాడు. వక్తకు శ్రోతకు, మాట్లాడేవారికి వినేవారికి మధ్య నాడీ మండలంతో మేధస్సుతో అనేకమైనటువంటి సర్దుబాట్లు చేసుకుంటూ కొనసాగే ఒక ఉన్నతమైన సంక్లిష్టమైన మాయాజాలం భాష అని సైమన్ పాటర్ అన్నాడు. విభిన్న భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని హాకెట్ నిర్వచించడం జరిగింది. ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అనేటటువంటి గ్రంథంలో హాకెట్ విభిన్న భాషణ అలవాట్లతో కూడినటువంటి ఒక సంక్లిష్ట వ్యవస్థ భాష అని భాషను నిర్వచించడం జరిగింది. ఇక అనంతమైన వాక్యాల సముదాయం భాష, ఎంఎస్ బాక్ అనేటైన ఇంట్రొడక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషనల్ గ్రామర్ అనేటటువంటి పుస్తకంలో ఈ పదం చెప్పడం జరిగింది. అనంతమైనటువంటి వాక్యాల సముదాయం భాష. ఇది గతంలో డిఎస్సిలో ఈ ప్రశ్న వచ్చినట్లు గుర్తు. అనంతమైనటువంటి వాక్య సముదాయం భాషను నిర్వచించింది ఎవరు అన్నప్పుడు ఎంఎస్ బాక్. ఈయన భాషను ఈ విధంగా నిర్వచించడం జరిగింది. ఇక మానవుడు పరస్పరం తమ ఆలోచనలను యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని జాన్ పి హ్యూగ్స్ తన సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటటువంటి గ్రంథంలో భాషకు నిర్వచనం చెప్పడం జరిగింది. తన యొక్క ఆలోచనలను యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానాన్ని భాష అని హ్యూగ్స్ నిర్వచించడం జరిగింది. ఇక యాదృచ్ఛికమైనటువంటి నిర్మాణ సౌష్ఠవంతో
మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని స్టట్వర్ట్ లింగ్విస్టిక్ చేంజ్ అనేటటువంటి తన గ్రంథంలో భాషకు నిర్వచనం చెప్పడం జరిగింది. ఈయన చెప్పిన దాంట్లో కూడా గమనించండి, మన యొక్క యాదృచ్ఛికమైనటువంటి నిర్మాణ సౌష్ఠవం భాషకు, అంటే మన కంఠం నుంచి పెదాల వరకు ఉన్నటువంటి ఆ నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, అంటే భావ వ్యక్తీకరణకు, భావ గ్రహణానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించేటటువంటి ఒక వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని స్టట్వర్ట్ తన నిర్వచనంలో చెప్పడం జరిగింది. ఇక మానవులు భాషాపరమైనటువంటి అలవాట్లను అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తిని భాష అనవచ్చు అని కాంట్ డెస్క్రెట్స్ అనేట ఆయన నిర్వచించడం జరిగింది. ఇక్కడ కూడా భాషాపరమైనటువంటి అలవాట్లు సహకరించడానికి ఒక మేధాశక్తి సహకారంతో భాషాపరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి భాష ఉపయుక్తమవుతుంది అని కాంట్ డెస్క్రెట్స్ యొక్క నిర్వచన సారాంశం. ఇక భాష ఒకే అంశం లేదా ఏకలక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ దృగ్విషయం భాష అని ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి సంయుక్తంగా రాసినటువంటి మోడర్న్ లింగ్విస్టిక్స్ అనేటటువంటి పుస్తకంలో భాషను ఈ విధంగా నిర్వచించారు. భాష అనేది ఒక ఏకలక్షణం గల వస్తువు కాదు. సమాజంలోని మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో భాష కూడా అంతే సంక్లిష్టమైనది అని చెప్పి ఎస్కే వర్మ, కృష్ణస్వామి అభిప్రాయపడ్డారు. ఇక భాష అనేది ఒక ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ అభిప్రాయపడ్డాడు. నోమ్ చామ్స్కీ నిర్వచనం ప్రకారం భాష అనేది ఒక ప్రత్యేక వాక్యాల సముదాయం, ఒక ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని నోమ్ చామ్స్కీ భాషను నిర్వచించడం జరిగింది. ఇక మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అని ప్రముఖ హిందీ భాషావేత్త రామచంద్ర వర్మ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అంటే మన మనసులో ఉన్నటువంటి భావాలను ఏ మాటల ద్వారా అయితే, ఏ వాక్యాల ద్వారా అయితే ఎదుటివారికి అందిస్తామో అదే భాష అని రామచంద్ర వర్మ గారు నిర్వచించడం జరిగింది. ఇక మరి ఈ భాషకు ఉన్నటువంటి నిర్వచనాలను చూసినప్పుడు మరి ఈ భాష ఎట్లా పుట్టింది, ఇవన్నీ భాషా శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు. మరి భాష ఎట్లా పుట్టింది అనడానికి కూడా అనేకమైనటువంటి వాదాలు ఉన్నాయి. చాలా కాలం ఒక శాస్త్రీయంగా ఆలోచించే దృష్టి లేని రోజుల్లో కూడా భాష ఎట్లా పుట్టింది అంటే అది భగవద్దత్తం అని చెప్పారు. అంటే భగవంతుడు భాషను పుట్టించాడు అని చెప్పారు. అట్లా దాన్ని దైవదత్తవాదం అన్నారు. భాష దైవదత్తం అని సర్వ మతాలు కూడా విశ్వసించడం జరిగింది. కానీ ఇది అహేతుకమైనటువంటిది, అశాస్త్రీయమైనటువంటిది. ఎందుకంటే మరి ఒకే మతానికి ఒకే భాష ఉండాలి కదా. ప్రపంచంలో ఒకే మతం అవలంబించే వారందరూ ఒకే భాష మాట్లాడటం లేదు కదా. కాబట్టి దీన్ని బట్టి ఈ భాషోత్పత్తి వాదాల్లో భాష దైవదత్తం అనే వాదం నిలువలేదు. ఇది అహేతుకమైనటువంటి వాదంగా గుర్తించడం జరిగింది. ఇక గ్రీకు తత్వవేత్తలు పైథాగరస్, ప్లేటో మొదలైన వారు స్వభావవాదాన్ని ప్రతిపాదించారు. ఈ స్వభావవాదం ప్రకారం మానవులు నాగరికత వైపు పయనిస్తున్న కొద్దీ సహజంగా భాషను తమకు తాము ఏర్పరచుకున్నారు. అంటే నాగరికత పెరుగుతున్న కొద్దీ భాషలో మార్పులు వస్తున్నాయి. మానవులు స్వతసిద్ధంగా నాగరికత వైపు మల్లుతున్న కొద్దీ తమ భాషను తామే స్వతసిద్ధంగా రూపొందించుకున్నారు అని చెప్పేటటువంటిది స్వభావవాదం. ఇది ప్లేటో, పైథాగరస్ స్వభావవాదాన్ని ప్రచారం చేసినటువంటి తత్వవేత్తలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక అన్వయవాదం. ఈ అన్వయవాదం ఏమిటి అంటే దీన్ని డెమోక్రటిస్, అరిస్టాటిల్ అనేటటువంటి భాషా శాస్త్రవేత్తలు అన్వయవాదాన్ని ప్రతిపాదించడం జరిగింది.
ఈ అన్వయవాదం ప్రకారం ఆది మానవులు గుంపులు గుంపులుగా ఒకచోట చేరి ఈ భావానికి ఇలాంటి ధ్వని రూపమైన సంకేతం ఉండాలని ఒక అన్వయాన్ని స్థిరపరచుకున్నారు అని ఈ డెమోక్రటిస్ అరిస్టాటిల్ భావించారు. కానీ ఇది కూడా శాస్త్రీయమైనటువంటిది కాదు, శాస్త్రీయతకు నిలవలేదు. ఎందుకంటే మానవులందరూ ఒకచోట గుంపులుగా చేరి, ఆదిమ మానవులందరూ ఇతమిద్దంగా ఈ ధ్వనికి ఈ పదం అని ఏర్పరచుకోవడం అనేది ఆచరణ రీత్యా సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి అన్వయవాదాన్ని కూడా తర్వాత కాలంలో భాషావేత్తలు తిరస్కరించడం జరిగింది. ఇది అన్వయవాదం. మన చుట్టూ ఉండేటటువంటి విభిన్న ధ్వనులు, అనేకమైనటువంటి రకరకాల ధ్వనుల ద్వారా భాష పుట్టింది అని బహువవాదాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ప్రఖ్యాత జర్మన్ శాస్త్రవేత్త మ్యాక్స్ ముల్లర్ ఈ వాదాన్నే, బహువవాదాన్నే అనుకరణవాదం అని కూడా అన్నాడు. అనుకరణవాదము అంటే ఇతర శబ్దాలను అనుకరించి మానవుడు చేసే శబ్దాల ద్వారా భాష పుట్టింది అని బహువవాదం చెప్తున్నది. ఇది భాషోత్పత్తి వాదాల్లో బహువవాదం. ఇక దీని తర్వాత మనకు ఆశ్చర్యం, భయం, అసహ్యం, అద్భుతం, కోపం సూచించడానికి భాష పుట్టింది అనేటటువంటి ఒక వాదం కూడా వచ్చింది. దీన్ని ఆశ్చర్యార్థక వాదం అన్నారు. మరి దీనికి పూపువాదం అని కూడా పేరు. ఇది దీంతో ఏంటంటే మనిషిలో కలిగేటటువంటి ఆశ్చర్యం, భయం మొదలైనటువంటి అసహ్యం, అద్భుతం మొదలైనటువంటి భావాలను వ్యక్తం చేయడానికి కొన్ని సంకేతాలను మానవుడు ఏర్పరచుకున్నాడు. వాటి ద్వారానే భాష పుట్టింది అని ఈ పూపువాదం తెలియజేస్తున్నది. దీని తర్వాత ఇవి మనకు భాషోత్పత్తి వాదాలుగా ఉన్నాయి. భాషోత్పత్తి వాదాల తరువాత అసలు ఈ రకంగా భాష పుట్టింది అనడానికి పలు రకాలైనటువంటి వాదాలను చెప్పడం జరిగింది. మరి ఈ భాష గురించి మాట్లాడుకునేటప్పుడు భాషలో మనం మాతృభాష అనేటటువంటి అంశాన్ని ప్రత్యేకంగా చర్చించవలసి ఉంటుంది. మరి ఏమిటి మాతృభాష? మాతృభాష అంటే ఏమిటి చూసినప్పుడు సహజంగా మాతృభాష అనగానే అందరూ చెప్పే నిర్వచనం ఏమిటంటే అమ్మ నుంచి శిశువుకు సంక్రమించేటటువంటి భాషను మాతృభాష అంటారని చెప్తూ ఉంటారు. కానీ తల్లి నుంచి శిశువుకు సంక్రమించిన భాష మాతృభాష అనడం శాస్త్రీయంగా కొన్నిసార్లు సరైనది కాకపోవచ్చు. ఎందుకంటే శిశువు పుట్టిన వెంటనే తల్లి నుంచి దూరం చేసి వేరే భాషా వాతావరణంలో ఆ శిశువును పెంచినప్పుడు ఆ శిశువుకు తల్లి భాష రాదు. అటువంటప్పుడు అది మాతృభాష అంటే తల్లి నుంచి సంక్రమించిందే మాతృభాష అనడానికి అవకాశం లేదు. మరి మాతృభాష అంటే ఏమిటి చూసినప్పుడు మనిషి జీవితంలో వాస్తవంగా మాతృభాషకు అత్యంత కీలకమైనది. మనం కన్న తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మాతృభాషకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మరి ఈ మాతృభాష వాస్తవంగా మాతృభాష ఏమిటంటే శిశువు తన పరిసరాల ద్వారా నేర్చుకున్న భాషను మాతృభాష అనవచ్చు. ఎందుకంటే శిశువు తన యొక్క సంపూర్ణమైన మూర్తిమత్వ వికాసానికి దోహదం చేసేది ఏదైనా ఉంది అంటే అది మాతృభాష మాత్రమే. ఎందుకంటే మాతృభాషలోనే పిల్లవాడు ఆలోచిస్తాడు, మాతృభాషలోనే కలలు కంటాడు, మాతృభాషలోనే జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాడు. కాబట్టి మౌలికమైన జ్ఞానం శిశువుకు మాతృభాష ద్వారానే అందుతుంది. మరి ఈ మానవుడు తన శైశవావస్థ నుంచి, శైశవము అంటే బాల్యావస్థ నుంచి తన హావభావాలను, హాసక్రోధాలను, అనురాగాలను, ఆలోచనలను ఏ భాషాముఖంగా వ్యక్తం చేస్తాడో ఆ భాష అతని మాతృభాష అని గొడవర్తి సూర్యనారాయణ గారు నిర్వచించడం జరిగింది. ఇది సరైన నిర్వచనంగా తోస్తున్నది. ఎందుకంటే పిల్లవాడు తన శైశవ దశ నుంచి ఎప్పుడు భాష నేర్చుకునేటటువంటి క్రమంలో పిల్లవాడు అనుకరణ దశ నుంచి తన యొక్క హావభావాలను, తన కోపాన్ని, తన సంతోషాన్ని, తన దుఃఖాన్ని, తన ఆలోచనలను, తన అనురాగాన్ని ఎట్లా వ్యక్తం చేస్తాడో, ఏ భాష ద్వారా వ్యక్తం చేస్తాడో అదే అతని నిజమైనటువంటి మాతృభాష అని గొడవర్తి సూర్యనారాయణ గారు చెప్పారు. మాతృభాష అనేది ఏదో కృత్రిమంగా నేర్చుకుంటే వచ్చేది కాదు, సహజంగా పరిసరాల నుంచి అతనికి వచ్చే భాష
మాతృభాషగా మనం చెప్పుకోవచ్చు. ఇక శిశువు సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని గాంధీజీ నిర్వచించడం జరిగింది. శిశువు తన యొక్క ఆనందాన్ని, అనుభూతులను, తన సౌందర్య దృష్టిని ఏ భాషలో వ్యక్తం చేస్తాడో అదే అతని మాతృభాష అని మహాత్మా గాంధీ నిర్వచించడం జరిగింది. ఇక మరి తన శైశవ దశ మొదలుకొని జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మవిశ్వాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి, దేశ అభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థవంతంగా చేసే శక్తి మాతృభాషకు మాత్రమే ఉంటుంది అని రైబర్న్ అనేటటువంటి భాషా శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. ఎందుకంటే శిశువు ఒక ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలిగేది మాతృభాషలో మాత్రమే. ఎన్ని పరభాషలు నేర్చుకున్నా మాతృభాషలో మాత్రమే ఒక ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతాడు. ఆ దేశ అభ్యుదయానికి దోహదపడేది మాతృభాష మాత్రమే అని చెప్పి రైబర్న్ చెప్పడం జరిగింది. ఇక ఈ బల్లార్డ్ నిర్వచనం చాలా ఇంపార్టెంట్ నిర్వచనం అండి. గతంలో కూడా ఈ ప్రశ్న అడిగినది. ఏంటంటే బల్లార్డ్ చెప్పింది ఏమిటంటే, శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, తన నిద్రావస్థలో ఏ భాషలో కలలు గంటాడో అదే అతని మాతృభాష అని బల్లార్డ్ నిర్వచించడం జరిగింది. ఇది జాగ్రత్తావస్థ అంటే మెలకువతో ఉన్నప్పుడు. మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా మనం ఆలోచించేటప్పుడు మాత్రం గమనించండి, మాతృభాషలో మాత్రమే ఆలోచిస్తాం. ఎంత తెలుగు వాతావరణంలో తెలుగు మాతృభాషగా కలిగిన వ్యక్తి ఎంత ఆంగ్లం నేర్చుకున్నా ఆంగ్ల భాషలో ఆలోచించడు. తెలుగులో ఆలోచించిన తర్వాతనే దాన్ని మనసులో ఆంగ్లంలోకి కన్వర్ట్ చేసుకొని మాట్లాడతాడు. కాబట్టి మాట్లాడే భాష మాత్రం, ఆలోచించే భాష మాత్రం తప్పకుండా ఆంగ్ల భాష మాతృభాష అయి ఉంటుంది. అలాగే జాగ్రత్తావస్థలో ఏ భాషలో మాట్లాడతాడో, తన నిద్రావస్థలో ఏ భాషలో కలలు కంటాడో, కలలు కనడం కూడా చూడండి, ఏ మాతృభాష కలిగిన వ్యక్తికి కలలు ఆ మాతృభాషలోనే వస్తాయి. అంతేగాని కృత్రిమంగా నేర్చుకున్నటువంటి భాషలో, కావాలని నేర్చుకున్న భాషలో కలలు కనడం సాధ్యం కాదు. ఇది బల్లార్డ్ చెప్పినటువంటి నిర్వచనం. ఇది మనోవైజ్ఞానికులు కూడా అంగీకరించినటువంటి నిర్వచనం. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి ఒక కొటేషన్ కూడా మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. పరభాష ద్వారా నేర్పే విద్య సోపానాలు లేని సౌధం వంటిది అన్నాడు ఠాగూర్. అందుకే ఆయన శాంతినికేతనంలో కూడా మాతృభాషలోనే విద్యాబోధన చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎంత నేర్పినా విద్యార్థికి మాతృభాషలో అవగతం అయినంత తేలికగా పరభాషలో అవగతం కాదు. కాబట్టి పరభాష ద్వారా నేర్పే విద్య సోపానాలు లేని సౌధం వంటిది అని చెప్పి ఠాగూర్ నిర్వచించడం జరిగింది. ఇక బోధనా మాధ్యమంగా మరి ఏ భాష ఉండాలి అనే దాని మీద కూడా భాషా శాస్త్రవేత్తల మధ్య అనేకమైనటువంటి చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అభిప్రాయం ప్రకారం మానవుడి మూర్తిమత్వ అభివృద్ధిలో మాతృభాషదే ప్రధాన పాత్ర అని తెలియజెప్పడం జరిగింది. ఎందుకంటే మనిషి యొక్క మూర్తిమత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించేది మాతృభాష మాత్రమే. భాష అనేది ప్రపంచ అవగాహనకు తొలి మాధ్యమం భాష. మనిషి ప్రపంచాన్ని అవగాహన చేసుకోవాలంటే అతనికి తొలి మాధ్యమం ఏదంటే అది మాతృభాష మాత్రమే. ఇది అందుకే మాతృభాషలోనే బోధన ఉండాలి అని అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజెప్పడం జరిగింది. ఇట్లా కుమర్రాజు లక్ష్మణరావు గారు ఒక మాట అంటారు, తల్లి పాలు తాగి పెరిగిన వాడికి దాది పాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో విషయం నేర్చుకున్న వాడికి పరభాషలో విషయం నేర్చుకున్న వాడికి అంత తేడా ఉంటుంది అని కుమర్రాజు లక్ష్మణరావు గారి మాట. నిజమే. ఎందుకంటే తల్లిపాలు శిశువుకు ఎంతో ఆరోగ్యకరం. మరి తల్లిపాలు తాగి పెరిగిన శిశువుకు అసహజంగా దాదిపాలు తాగి డబ్బా పాలు తాగి పెరిగిన శిశువుకు ఆరోగ్యపరంగా ఎంతో తేడా ఉంటుంది.
మాతృభాషలో విద్య నేర్చుకున్న వాడికి పరభాషలో విద్య నేర్చుకున్న వాడికి కూడా అంతే తేడా ఉంటుంది అని కొమర్రాజు లక్ష్మణరావు గారు చెప్పడం జరిగింది. ఇది కూడా మాతృభాషలో విద్య నేర్చుకోవడం అవసరం అని చెప్పి తెలియజెప్పేటటువంటి మాట. ఇక మరి మన దేశంలో ఈ పరభాషలో విద్యాబోధన ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనేది చూసినప్పుడు ఆంగ్లేయులు భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత కాలక్రమేణా వాళ్ళు వ్యాపారం నుంచి పరిపాలనలోకి ఎంటర్ అయిన తర్వాత భారతదేశంలో వారు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం అనేది మొదలైంది. సరే, ఆంగ్ల భాష ప్రవేశపెట్టడం ద్వారా మేలు ఎంత జరిగిందో కొంత ఇబ్బంది కూడా జరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఏమిటంటే మాతృభాషల్లో విద్యాబోధన కంటే పరభాషలో నేర్చుకోవాలనే వ్యామోహం ఆనాడు నుంచి నేటి వరకు అంతకంతకు పెరుగుతూ వస్తున్నది. దీనికి మూల కారణం ఏమిటంటే మన దేశంలో 1835లో లార్డ్ మెకాలే మన విద్యాలయాల్లో మొట్టమొదటిసారిగా ఆంగ్ల భాషను బోధనా భాషగా ప్రవేశపెట్టారు. అట్లా ప్రవేశపెట్టే సమయంలో ఆంగ్ల పండితులు కూడా, ఆంగ్ల మేధావులు కూడా, ఆంగ్ల భాషా శాస్త్రవేత్తలు కూడా దీన్ని కొంత వ్యతిరేకించినారు. ఎందుకంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి మాతృభాషల్లోనే విద్య నేర్పించాలి అని చెప్పి వాళ్ళు సూచించారు. కానీ మెకాలే చేసిన సిఫార్సులనే ఆంగ్లేయ ప్రభుత్వం ఆమోదించడం చేత ఆనాటి పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందడం వల్ల మనకు ఆంగ్ల భాషలో విద్యా విధానం అనేది, అందుకే ఇప్పటికీ కూడా మెకాలే విద్యా విధానం అనే మాట మనం వింటూ ఉంటాం. ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన వారు లార్డ్ మెకాలే. ఈ మెకాలే విద్యా విధానం ద్వారా భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం అనేది ప్రారంభమైంది. ఆంగ్ల భాషావేత్తలు ఎందుకు వ్యతిరేకించినారు అని చూసినప్పుడు అప్పటికే జర్మన్, రష్యా, జపాన్ లాంటి దేశాల్లో ఆయా దేశాల యొక్క మాతృభాషల్లో విద్యా విధానం అనేది కొనసాగింది, ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది. మాతృభాషల్లో విద్యా విధానం కొనసాగినటువంటి జర్మనీ, జపాన్, రష్యా లాంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా అవతరించాయి. అంటే దీనికి కారణం మాతృభాషలో బోధనా విధానం ఉండడమే అని, భారతదేశంలో కూడా అట్లాంటి విధానమే ఉండాలని ఆనాటి పండితులు సూచించడం జరిగింది. మన భారతీయ మేధావులు కూడా వ్యతిరేకించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనా విధానాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆంగ్ల భాషను నేర్చుకోవడం వేరు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వేరు. ఇంగ్లీష్ మీడియంలో చదివే విధానాన్ని కొంత వ్యతిరేకించారు. దానికి నిదర్శనంగా మనం 1910లో గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విషయక బిల్లు అయితేనేమి, 1916లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గాంధీజీ చేసినటువంటి ఉపన్యాసం అయితేనేమి, 1918లో కలకత్తా విశ్వవిద్యాలయం కమిషన్ నివేదిక అయితేనేమి, 1929 హార్టాగ్ కమిటీ నివేదిక అయితేనేమి, 1936 వుడ్ ఎప్సన్ కమిటీ నివేదిక అయితేనేమి, ఇవన్నీ కూడా మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని సిఫార్సు చేసినటువంటి కమిటీలు. ఇవన్నీ అంటే మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ ఈ కమిటీలన్నీ కూడా మాతృభాషలోనే విద్యా విధానం ఉండాలని సూచించడం జరిగింది. స్వాతంత్ర్యానంతరం కూడా అనేక కమిటీలు మాతృభాషలోనే విద్యా విధానం ఉండాలని సూచించాయి. 1948లో చూసినప్పుడు రాధాకృష్ణన్ కమిషన్, 1952లో మొదలియార్ కమిషన్, 1962లో భారత జాతీయ సమైక్యతా సమితి, 1964-66లో కొఠారి విద్యా కమిషన్, ఇవన్నీ కూడా మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని సూచించినటువంటి కమిషన్లు. ఇక 1969లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్లో బోధనా భాషగా తెలుగును అమల్లోకి తెచ్చింది. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. 1969లో ఇంటర్మీడియట్లో మొట్టమొదటిసారిగా తెలుగు మీడియంలో బోధనా భాషగా తెలుగును అమల్లోకి తీసుకురావడం జరిగింది. 1970 నాటికి 53 విశ్వవిద్యాలయాలు భారతదేశంలో ఆ మాతృభాషల్లో డిగ్రీ, స్నాతకోత్తర స్థాయి భాషా బోధన ఉండాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 1971లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీలో కూడా తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టడం జరిగింది. వాస్తవానికి నిజంగా కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మాతృభాషలో బోధన అభ్యసించడం వల్లనే విద్యా సామర్థ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి,
సృజనాత్మక శక్తి, జీవన నైపుణ్యాలు అలవడతాయి. కాబట్టి మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని అనేక కమిటీలు, భాషావేత్తలు సూచించడం జరిగింది. ఇది మనకు భాష, వివిధ భావనలు, మాతృభాషలో విద్యాబోధన అనేటటువంటి అంశాలు. ఇందులో మనం చెప్పుకున్నటువంటి అంశాల మీద ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ఈ దిశగా అధ్యయనం చేయాలని కోరుతూ మరొక అంశంతో మరొక పీరియడ్లో కలుద్దాం. నమస్కారం.